నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో హిందూ ధర్మాన్ని కాపాడాడని, ఆయన హయాంలోనే ఎన్నో ఆలయాలకు పునరుద్ధరణ కార్యక్రమాలు, పునర్నిర్మాణాలు జరిగాయని, ఇక ముఖ్యంగా టీటీడీ ప్రతిష్టను దేశ విదేశాల్లో వ్యాపింపజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నిన్న వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్లో హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి ఒక పోస్టర్ని విడుదల చేయడం, అలాగే కొన్ని వీడియోస్ను ప్రజలకు పంపించడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తినటువంటి ఈ కొత్త అవతారం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇంత అకస్మాత్తుగా ఇంత కొత్త అవతారాన్ని ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని మళ్ళీ కైవసం చేసుకునేందుకు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అన్నట్టే కనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ రోజు ఆయన రాప్తాడు వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ ఉసిగొల్పడం కావచ్చు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ శ్రీరామనవమి రోజున నేను హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఎందుకు హిందువులు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి సడన్గా? జగన్మోహన్ రెడ్డి నాలుగవ తరం క్రైస్తవుడు. ఆయన ఏదో మతం తీసుకోవటం, లేదా వాళ్ళ నాన్న మతం తీసుకోవటం కాదు. వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి క్రైస్తవులుగా మారిపోయి ఉన్నారు. అంటే 4th జనరేషన్ క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి అదే మతాన్ని అతనే క్లియర్ కట్గా చెప్పుకున్నాడు. నేను 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుకుంటానని అట్లా చెప్పిన వ్యక్తి. అటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రెడ్లలోకి వచ్చేసరికేమో రెడ్డి అని చెప్తారు. క్రిస్టియన్ల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ విమలమ్మని అడిగితే చెబుతుంది, వాళ్ళ మేనత్తని అడిగితే చెప్తుంది ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడా కాదా అనేది వేరే వాళ్ళని కాదు. ఆ మేనత్త ఉంది కదా విమలమ్మని అడిగితే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతంలో పుట్టి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తి. క్రైస్తవ మతాన్ని ఈయన ఆచరించడం కాదు, వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకానొక సందర్భంలో ఏం చెప్పాడు అంటే, నన్ను రెడ్డి అంటున్నారు, నేను రెడ్డిని కాదు, నేను క్రైస్తవుడిని. కావాలంటే మా తాత ముత్తాతలు చనిపోయినప్పుడు మేము ఎట్లా ఖననం చేశామో మీరు చూడండి, మేము హిందువులం కాదు అని స్పష్టంగా చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని, నేను ఆ పరిరక్షకుని ఏం పరిరక్షకుడి నువ్వు? తిరుపతి పవిత్రత కాపాడాట. తిరుపతి పవిత్రతని చాలా బాగా కాపాడాడు. యానిమల్ ఫ్యాట్ కలిపి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపి చాలా బాగా పరిరక్షించాడు. అబద్ధాలు చెప్పి పింక్ డైమండ్ మిస్ అయిందని చెప్పించి పచ్చి అబద్ధాలు ఆడించి వెంకటరమణ దీక్షితులు అని అప్పట్లో ప్రధాన అర్చకుడు ఉండేవాడు. ఆ ప్రధాన అర్చకుడు దొరికాడు. అతను ఏంటంటే వెంకటరమణ దీక్షితులు, అతను సర్వీసులో ఉన్న సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అడిగితే 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఇంకా నువ్వు ఎంతకాలం జీవితాంతం నువ్వే చేస్తావా? స్వామివారి సేవలో అర్హులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి అక్కడ మూడు ఇంటి పేర్లు గల వాళ్ళు అక్కడ అర్చకత్వం చేస్తూ ఉంటారు. అందులో నీ ఇంటి పేరు గల వ్యక్తికి అంటే నీకే కంటిన్యూ చేస్తే మిగిలిన ఇంటి పేర్లు గల వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది, నువ్వు రిటైర్ అయిపో అని చెప్పి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా, ఎందుకంటే ఆయన చిత్తూరు జిల్లా వాసిగా ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి వెంకటరమణ దీక్షితులు సర్వీస్ని కంటిన్యూ చేయాలి. దాంతో వెంకటరమణ దీక్షితులు పగబట్టాడు చంద్రబాబు నాయుడు మీద పగబట్టి అతను చాలా కుతలాడిపోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి నిన్న మొన్నటి వరకు అంటే ఇంకా ఇప్పటిదాకా జైల్లోనే ఉన్నాడు బోరుగడ్డ అనిల్, ఇటువంటి వాళ్ళందరూ వచ్చి అతన్ని క్యాచ్ చేసి అతనితోటి హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టించారు. ఆ వెంకటరమణ దీక్షితులతోటి పెట్టించి పింక్ డైమండ్ మాయమైంది, పింక్ డైమండ్ శ్రీకృష్ణదేవరాయలు బహుకరించాడు స్వామివారికి
అని చెప్పి ప్లస్ తిరుపతి హుండీలో డబ్బులు వేయొద్దు అని చెప్పిన వ్యక్తి ఈ వెంకటరమణ దీక్షితులు. అటువంటి వ్యక్తిని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి తిరుమల పవిత్రతను ఆ రోజు దెబ్బతీయటమే కాకుండా చంద్రబాబు నాయుడు మీద అనుమానాలు రేకెత్తించి అధికారంలోకి వచ్చి మొత్తం ఆ తర్వాత ఫస్ట్ దెబ్బ కొట్టింది ఎవరన్నా తెలుసా? అదే వెంకటరమణ దీక్షితుల్ని దెబ్బ కొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వెంకటరమణ దీక్షితులకి బుద్ధి వచ్చి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు అని మొదలుపెట్టాడు. వెంకటరమణ దీక్షితులు అసలు మామూలుగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల గంటల పాటు అక్కడ ఉన్నాడు అంటే అతను అసలు దైవాంశ సంభూతుడు అనుకునే రోజుల నుంచి ఈ రోజున అత్యంత నీచమైన స్థితికి అతన్ని చూసే పరిస్థితి అతనే తెచ్చుకున్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డితో సావాసం చేయటం వల్ల అతనికి సావాస దోషం కారణంగా వచ్చిన దోషం అది. అటువంటి అంటే వెంకటరమణ దీక్షితుడు సాక్షాత్తు స్వామి దగ్గర ఉండే వెంకటరమణ దీక్షితుల్నే అపవిత్రం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున తిరుపతి ఖ్యాతిని అంతర్జాతీయంగా తీసుకెళ్ళాట. కరెక్ట్ చెప్పాడు. అంతర్జాతీయంగా తీసుకెళ్ళాడు. లడ్డూని కల్తీ చేసి దొరికితే పచ్చిగా సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేస్తే చాలామందిని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మొత్తం జైల్లో పడేస్తే ఈ రోజుకి ఈ వైసీపీ మూకలు ఏం ప్రచారం చేస్తాయంటే చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు మీద లేనిపోని ఆరోపణలు చేశారని ఇంకా చెప్తూనే ఉంటారు. అసలు వీళ్ళకి సిగ్గు అనేది లేదు. అసలు భగవంతుడు వీళ్ళకి సిగ్గు పెట్టలే. అంటే ఏ భగవంతుడు? హిందూ భగవంతుడా, క్రిస్టియన్ భగవంతుడా అనొచ్చు. ఎవరైనా ఒకటే భగవంతుడు. ఆ భగవంతుడు వీళ్ళకి సిగ్గు లజ్జ అనే అసలు ఆ పదార్థాలే పెట్టలేదు వీళ్ళకి. లేకపోతే నిన్న మొన్న కూడా అదే పోస్ట్లో ఉంది చూడండి, తిరుపతి లడ్డు మీద చాలా చంద్రబాబు నాయుడు చాలా ఇది చేశాడు, అది చేశాడు, తప్పుడు ప్రచారం చేశాడు అంటే తప్పుడు ప్రచారమా? ఏఆర్ డైరీ వాడిని వెళ్ళి అడిగిరాపో, జైల్లో ఉన్నాడు. ఎందుకు వేశారా నిన్ను జైల్లో అని అడుగు, చెప్తాడు. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఈ 4 రెడ్లు కలిసి నువ్వు కల్తీ నెయ్యి ఇచ్చినా పర్వాలేదని చెప్పారు, నేను కల్తీ నెయ్యి ఇచ్చానని చెప్తున్నాడు. వెళ్ళి అడిగిరాపో. అటువంటి వ్యక్తి వచ్చి హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్తాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం క్రైస్తవుల ఓట్లని మొత్తం గంపగుత్తగా తీసుకోవటానికి 2019 ఎలక్షన్లో వాళ్ళ బావ బ్రదర్ అనిల్ వైఎస్ షర్మిల భర్తను ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత గత ఎన్నికల్లో మేనత్త విమలమ్మని వాడుకున్నాడు. ఆ విమలమ్మ కూడా చాలా తెలివిగలది. ఆమె ఏం చేసిందంటే నేను నడిపే మిషనరీకి స్థలం ఇస్తే నేను నీకు ప్రచారం చేస్తానని చెప్పింది. అంతకుముందు బ్రదర్ అనిల్ పాపం నిస్వార్థంగా చేశాడు బావ కోసం. అందుకని ఆ ఎగ్జాంపుల్ విమలమ్మకి తెలుసు కదా. వాళ్ళ మేనల్లుడు బావమరిదిని వాడుకొని ఎగ్గిరి తన్నాడు అధికారంలోకి రాగానే. అందుకని మనం జాగ్రత్త పడాలని విమలమ్మ ఏం చేసిందంటే ముందరే స్థలాలు కొట్టేసింది. నువ్వు నాకు స్థలాలు రాసిస్తే, గవర్నమెంట్ స్థలాలు, ఆయన స్థలాలు కాదు, గవర్నమెంట్ స్థలాలు అన్నీ రాసిస్తే నేను నీకు మతం ఓట్లన్నీ నీకు తెచ్చిపెడతాను, క్రైస్తవ మతం ఓట్లన్నీ అని చెప్పి ల్యాండ్లు తీసుకున్న తర్వాతే ఆమె పని మొదలుపెట్టింది. పాపం అంతవరకు విమలత్తని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆమె వరకన్నా బాగుపడ్డది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవన్నీ తీసేస్తుంది, అది వేరే విషయం, ఎటు పోతాయి అవన్నీ. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విమలత్తని వాడుకునేటప్పుడు తెలీదా ఈ హిందూ ధర్మ పరిరక్షకుడికి? ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు. అతన్ని వాడుకోవటానికి తన పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బెల్లి లింగం అతన్ని పంపించినప్పుడు తెలీదా హిందూ ధర్మ పరిరక్షకుడికి మతాల మధ్య తగాదా పెట్టకూడదన్న విషయం ఈ హిందూ ధర్మ పరిరక్షకుడికి తెలీదా? అన్నీ చేసి ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఉంది కదా, ఆ సవరణ బిల్లుకి మొత్తం అంతా ఎగ్గొట్టాడు. ఆ రాజ్యసభలో మొత్తం బిల్లుకి అనుకూలంగా ఓటేసేసాడు. ఓటేసేసి
బయటికి రాగానే నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అంటాడు. నువ్వేమి హిందూ ధర్మ పరిరక్షకుడిరా నాయన, మొత్తం నువ్వు ధూపదీప నైవేద్యాలకి, గుళ్ళ టెంపుల్లో ధూపదీప నైవేద్యాలకి పైసా ఇవ్వాల. అంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు. ప్రతి దేవాలయానికి దేవుడికి దీపం పెట్టడానికి, ఇంత ప్రసాదం తయారు చేయటానికి నెలకి 5,000 రూపాయలు ఇస్తే ఇతను పాదయాత్రలో ఏం చెప్పాడో తెలుసా? నేను అధికారంలోకి వస్తే ధూపదీప నైవేద్యాలకి 10,000 ఇస్తానని చెప్పాడు. 10,000 ఇస్తానని చెప్పి 5,000 నుంచి ఒక్క పైసా పెంచకపోగా అర్చకులకి జీతాలు ఎగ్గొట్టాడు. ఈ ధూపదీప నైవేద్యాలకి ఇచ్చే 5,000 ఎగ్గొట్టాడు. కానీ వారసత్వ అర్చకత్వం మేమే తీసుకొచ్చాం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. అసలు వారసత్వ అర్చకత్వం తీసుకురావటం అనేది చట్ట విరుద్ధం. అందుకనే వెంకటరమణ దీక్షితుల్ని నువ్వు పదవి రిటైర్ అయిపోయి వెళ్ళిపో అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. నువ్వు ఒకే అర్చకుడు చచ్చిపోయిన దాకా అక్కడే ఉంటానంటే ఎట్లా? కింద వాళ్ళు ఎట్లా తయారు కావాలి? ఆగమశాస్త్రం ఎట్లా నేర్చుకోవాలి? అందుకని చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ఇంప్లిమెంట్ చేశాడు. నువ్వు రిటైర్మెంట్ అది కూడా మామూలు ఆషామాషి కాదమ్మా. సుప్రీంకోర్టు చెప్పింది ఇంకా చాలు, ఇంకా ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. ఆ డెసిషన్ని చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేశాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా పింక్ డైమండ్ లాలూచీబడి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రమోట్ చేసుకొని అట్లా కూర్చునే వ్యక్తి కాదు. ఈ ధూపదీప నైవేద్యాలకి మొత్తం ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు ఈరోజు రాగానే నెలకి 10,000 రూపాయల ధూపదీప నైవేద్యాలకి ప్రతి టెంపుల్కి పంపిస్తున్నారు. అర్చకులకి జీతాలు 15,000 పెంచారు. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటే ఎగతాళి చేస్తారు వీళ్ళందరూ. ఈ రోజున మరి నేను హిందూ ధర్మ పరిరక్షకుడు, సిగ్గు లజ్జ అనేవి ఆ 2 మాటలు వీళ్ళకి అసలు లేనే లేవు. డివిఎస్ గారు, మనం ఇప్పటివరకు ఎంతోమందిని చూసాము. అంటే రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చుబెట్టం విన్నాము, చూసాము. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ ఒక్క సీఎం మతం విషయంలో ఇంత వైరల్ అయింది ఎక్కడా లేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తప్పించి. కొన్నాళ్ళు నేను క్రైస్తవుని అన్నారు, ఆ తర్వాత నేను గంగను మునిగి హిందువుని అన్నారు. సరే, తిరుపతి రావడానికి డిక్లరేషన్ మీద సైన్ అంటే దానికి రాకుండా నేను గదిలో కూర్చొని బైబిల్ చదువుతా అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి హిందూ ధర్మ పరిరక్షకుని అని చెప్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే అనిపిస్తుంది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు హిందువా క్రైస్తవుడా, ఆయన అసలు ఏది బయటికి చెప్పాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. సో ఆయన చెప్పాలంటారా? అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు కొత్త అవతారాన్ని? అంటే తప్పు జగన్మోహన్ రెడ్డిదా, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే ప్రజలదా? ఇప్పుడు తప్పు మోసగాడిదా, మోసానికి గురయ్యే ప్రజలదా? ఎందుకంటే ఇవాళ హిందూ ధర్మ పరిరక్షకుడు అనే ముద్రతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనంలోకి రావడం, ఆ సోషల్ మీడియా కావచ్చు, ఆయన పార్టీ మీడియా కావచ్చు, దాని మీద పోస్టర్లు వేయడం. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకుడేమో కానీ మరి అవినీతి ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి. కబ్జా ధర్మ పరిరక్షకుడు, రౌడీ ధర్మ పరిరక్షకుడు, బూతు ధర్మ పరిరక్షకుడు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆ వేసేవాడు, ఆ పోస్టర్లో లేకపోతే ఆ సోషల్ మీడియాలో రాసేవాడు ఎందుకు ఇట్లా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. లేపి దండించుకోవటం అంటే ఇదే అనమాట. ఒక రకంగా చెప్పాలంటే 11 సీట్లకే ఆయన పడిపోయినప్పుడు అవి కూడా దక్కనీరా, ఇంకా ఎంత అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలని ఈ పోస్టర్లు వేస్తున్నారు, ఈ రాతలు రాస్తున్నారు, నాకు అర్థం కాదు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని చెప్పి ఎన్ని రోజులైంది? ఒక 4 రోజులు కూడా కాలేదు. 4 గోడల మధ్య బైబిల్ చదువుకునేవాడు మరి హిందూ ధర్మ పరిరక్షకుడు ఎలా అవుతాడు? అసలు మహాప్రసాదాన్నే కల్తీ చేసి కల్తీ నెయ్యి కలిపాడు, కోట్లాది హిందువులతో పశువుల మాంసం తినిపించాడు అని అతను హిందూ ధర్మ పరిరక్షకుడు. హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లి అవినీతి కోట పీఠాధిపతి ఎలా ఈ మాటలను చూడాలా? ఇక్కడ ఇష్యూ ఏంటంటే 3 పార్టీలు ఒక త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నాయి.
అటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన, అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, మరోవైపు ఈ అరాచక శక్తుల అణిచివేత, ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ 3 పార్టీల మీదకి 3 మతాలను వదిలాడా? మనకు కనపడుతోంది అదే. ఏది, మీరు త్రిముఖ వ్యూహంతో వస్తుంటే నేను త్రిమత వ్యూహంతో వస్తానని చెప్పి 3 మతాల మధ్య చిచ్చు పెట్టడమేనా? రాజమహేంద్రవరంలో క్రిస్టియన్లను రెచ్చగొట్టాడు. ఇందాక సత్యమూర్తి గారు, అతని పేరేంటి, జాన్ బెన్నీ లింగం. జాన్ బెన్నీ లింగం. ఇప్పుడు అతనేంటి, బైబిల్ పక్కన పెడితే ఊచకోతే అన్నాడు. అతను అసలు మరి క్రిస్టియన్ ధర్మ పరిరక్షకుడా? ఊచకోత కూయమని ఏ మతం చెప్తుంది? అవినీతికి పాల్పడమని ఏ మతం చెప్తుంది? అక్కడేమో క్రైస్తవులను రెచ్చగొట్టి రాజమహేంద్రవరాన్ని అగ్నిగుండం చేద్దామనుకున్నారు. వక్ఫ్ బిల్లో ఏదో వచ్చింది, దానిపైన మళ్ళా డబల్ స్టాండర్డ్. లోక్సభలో అనుకూలంగా ఓటేశాడంట, రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేశాడంట. తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటంటూ వాళ్ళు ఏదో ముస్లిం వ్యతిరేక పార్టీ అని అక్కడ మళ్ళా ముస్లింలను ఉపయోగించుకోవాలన్న కుట్ర. ఇక్కడ మీరు ఇందాక ఇంట్రోలో అన్నారు ఏంటి, రాఫ్తాడ్ వెళ్తున్నాడు, అక్కడేదో మళ్ళా ముఠా కక్షలు ఫ్యాక్షనిజం రెచ్చగొడుతున్నాడు, అక్కడ రెడ్లు కమ్మళ్ళను లేకపోతే అక్కడ మళ్ళా కుల చిచ్చు పెట్టే కుట్ర. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి రావడం కోసం ఇవాళ జడలు విరుచుకుని భూతంలాగా ఆంధ్రప్రదేశ్ మీద పడుతున్నాడా? ఈ జడల మహమ్మారిని మరి వదల్చాలంటే భూత వైద్యుడి అవతారం ఎత్తాల్సిందే. మరి పవనానంద స్వామి ఎత్తుతాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎత్తుతాడా? ఎందుకని ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ అనగానే గుర్తొచ్చేది ఎవరు? కొడాలి నాని. ఎందుకని గుర్తొస్తాడు? ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఇరగ్గొట్టారంటే రక్తం వచ్చిందా అన్నాడు. అంతర్వేదిలో రథం తగలబెట్టారు అంటే కొయ్యే కదా, కాలితే ఏముంది అన్నాడు. అంటే ఏమైంది ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి? రాముడు తల తీసినప్పుడు రామతీర్థంలో రాముడు తల తీస్తే అదే పెద్ద విషయం ఉంది, ఇంకో విగ్రహం చేయిస్తా అన్నాడు, బొమ్మే కదా అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు కొడాలి నాని? గుండె కవాటాలు అడ్డుపడ్డాయి. దేవుడితో పెట్టుకుంటే అంతే. ఏది, వీళ్ళకి అసలు భక్తి లేదు, దైవం అనే ఇది లేదు. అసలు అతను క్రిస్టియన్నే కాదంట. ఇప్పుడు మన సత్యమూర్తి గారు ఏమని ఇచ్చారు, అతను అసలు 4 జనరేషన్ల క్రిస్టియన్ అన్నాడు. ఇది 4th జనరేషన్ క్రిస్టియన్ అంటే సొంత చెల్లి ఏమంటుంది, అసలు వీడు క్రిస్టియనే కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయితే మణిపూర్లో చర్చిలు తగలబెడితే స్పందించినాడు. నువ్వేం పార్టీ, నువ్వేం అధ్యక్షుడు అని అడిగింది. అక్కడ క్రైస్తవులు సజీవ దహనం చేశారని, మణిపూర్ అగ్నిగుండం అయిందని, ఇవాళ అసలు మొత్తం దేశవ్యాప్తంగా క్రైస్తవులంతా ఆందోళన ప్రకటించినప్పుడు ఈ క్రైస్తవుడు ఎక్కడున్నాడు? ఎందుకని నోరు తెరవలేదు? ఎందుకని ఖండించలేదు? అంటే ఏంటి, ఇతను క్రైస్తవుడు కాదు, ఇతను హిందువు కాదు, ఇతను ఏంటి, కేవలం పవర్ థ్రస్ట్, అధికార దాహం, బ్లడ్ థ్రస్ట్, రక్తదాహం, మనీ థ్రస్ట్, ధనదాహం. ఇతని దాహాలకు అంతే లేదన్నమాట. ఏంటి, అటు రక్తదాహం, ఇటు ధనదాహం, ఇటు అధికార దాహం. దానికోసం దేనికైనా తెగబడతాడనేది నీకు ఎక్కడో దాకా ఎందుకు, నీకు నిన్న కాకమొన్న రాజమహేంద్రవరంలో చూసావు. అంతమంది పాస్టర్లు, వేల మంది భక్తులు క్రిస్టియన్స్ ఉంటే అలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేపిస్తాడా? ఊసకోత కోపిస్తానంటాడా? అసలు నా అంత మూర్ఖుడు లేడంటాడా? అక్కడ హర్ష కుమార్, కేఏ పాల్ వీళ్ళందరూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తారు. అంటే ఏంటి, వీళ్ళ అధికారం కోసం ఇక్కడ మత కలహాలు రెచ్చగొట్టడానికి కూడా వీళ్ళు ఇది చేయరు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అప్పట్లో హైదరాబాద్లో మత కలహాలు రెచ్చగొట్టాడన్నారు. ఎవరన్నది ఆ మాట? చెన్నారెడ్డి. సత్యమూర్తి గారికి తెలుసు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రసంగిస్తూ నన్ను దించడానికి రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో మత కలహాలు రెచ్చగొట్టి 100 మందిని చంపించాడన్నమాట. అంటే ఏంటి, వీళ్ళకి మనుషులంటే లెక్కలేదు. వీళ్ళ పవర్ కోసం వీళ్ళు దేనికైనా తెగబడతారనేది ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షకుడు, క్రైస్తవ ధర్మ పరిరక్షకుడు, ముస్లిం ధర్మ పరిరక్షకుడు అంటే ఆ 3 మతాలు చాలా ఫీల్ అవుతున్నాయి, సిగ్గుపడే పరిస్థితి. ఇతను కేవలం ఏంటంటే అధికారం, డబ్బు కావాల్సిందంతే. ఆ 2 జగన్మోహన్ రెడ్డి 2 కళ్ళు ఏంటి, ఒకటి పవర్,
ఇంకోటి మనీ. రైట్ సార్. మొన్న తిరుమలలో కల్తీల డంసం ఏదైతే ఉందో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందువులు చాలా కోపంగా ఉన్నారు. అలాంటి టైంలో ఇప్పుడు వచ్చి నేను హిందూ ధర్మ పరిరక్షకుని ఆయన చెప్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కదా సార్, చాలామంది చాలా రకాల కమెంట్స్ అయితే దీనిపైన వినిపిస్తున్నాయి. సో అంత హిందూ ధర్మ పరిరక్షకుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చి జై శ్రీరామ్ అనమనండి అని కావచ్చు. సో ఇలా చాలా కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం ఏ రకంగా గుళ్ళు ధ్వంసమయ్యాయి, పూజార్ల మీద దాడులు జరిగాయి. ఇన్ని కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇప్పుడు వచ్చి మా హయాంలోనే పునర్నిర్మాణం చేశాము గుళ్ళను చెప్పడం కావచ్చు, పూజారులకు వేతనాలు పెంచామని చెప్పడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఎలా చూడవచ్చు అంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? అసలు ఇందాక నేను సార్ని అడిగినట్టు అసలు ఆయన హిందువా క్రైస్తవుడా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. మామూలుగా ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరిస్తాడు. ముస్లిం మతాన్ని అనుసరిస్తాడు, క్రైస్తవుడు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాడు, హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని పాటిస్తాడు. కానీ అందరూ హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే వాళ్ళు అందరూ ఆరాధించేది అమ్మని, తల్లిని ఆరాధిస్తారు. ఏ భాష వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా మనిషిగా పుట్టిన ప్రతివాడు తల్లిని ఆరాధిస్తాడు. అంటే తల్లి ప్రత్యక్ష దైవం అంతే, ఇంకా వేరే. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ఆ తర్వాత సూర్యుడు రాత్రిపూట కనపడ్డు కదా, తల్లి అయితే 24 గంటలు మనతోటే ఉంటుంది కాబట్టి తల్లి ప్రత్యక్ష దైవం. అటువంటి తల్లి మీద కేసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి తల్లి, నా తల్లి అబద్ధాలు చెప్తుంది అని చెప్పినవాడు, నా తల్లి నన్ను మోసం చేసి, తల్లి మోసం చేస్తుందా? తల్లి ఏ తల్లి అయినా సరే తన కొడుకుని కానీ కూతురుని కానీ తన పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అటువంటి తల్లిని పట్టుకొని నా తల్లి నన్ను మోసం చేసింది, నా తల్లి అబద్ధాలు చెప్తున్నది, నా తల్లి ఇటువంటిది, నా తల్లి అటువంటిది అని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లినే గౌరవించలేని వాడు, సొంత తల్లినే అవమానించేవాడు, సొంత తల్లినే అత్యంత నీచంగా చూసినవాడు, సొంత తల్లినే కోర్టుకి ఇచ్చినవాడు ఏ మతాన్ని కాపాడతాడు? ఏ మతాన్ని రక్షిస్తాడు? ఏ మతాన్ని ఫాలో అవుతాడు? ఏ మతం అయినా, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఏ మతం వాళ్ళైనా నువ్వు తల్లి మీద కేసేయని చెప్పిన మతం ఒక్కటి చెప్పు నాకు. ఈ మతంలో ఉంది తల్లిని ద్వేషించు అని ఉంది అని చెప్పు. ఈ మతంలో ఉన్నది తల్లిని అత్యంత దుర్భాషలాడు అని ఉంది చెప్పు. సొంత తల్లినే కాదు, మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల్ని బూతులతోటి అత్యంత నీచంగా కించపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క తన తల్లినే కాదు, ఎంతోమంది తల్లుల్ని బూతులతోటి తిట్టి అసలు ఒక ఎగ్జాంపుల్ కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ మహిళ అయినా సరే వచ్చి తనకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ తర్వాత ఇంకా శవమై కనపడటమే. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే మరియమ్మ, ఆ కేసు చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఆమె వచ్చి జగన్మోహన్ రెడ్డి టైంలో నాకు న్యాయం జరగలేదు అని ఒక్క మాట అన్నందుకు ఆమె డెడ్ బాడీగా మారిపోయింది. ఇంత నీచమైన మరియమ్మ అంటే మరి ఆమెను కాపాడుకోవాలి కదా కనీసం. అంటే విషయం చెప్తున్నా. ఎందుకు అంటే ఇంత నీచమైన సంస్కృతి అసలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నది. పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు కనీసం సిగ్గు అభిమానం ఇటువంటివి కొన్ని పదాలకి అర్థాలు తెలిసి ఉండాలి. అటువంటిది ఇతనికి అటువంటి పదాలు అతని డిక్షనరీలోనే లేవు. అసలు ఆ డిక్షనరీలో లేవు. సిగ్గు, అభిమానం, లజ్జ ఇటువంటివి ఏవి పదాలు అతని డిక్షనరీలో కూడా లేవు. ఉంటే ఇట్లా ప్రవర్తించాడు. ఒకటే గుర్తు, నువ్వు ఏం మాట్లాడతావో తెలియదు, ఏదో తెలియదు. ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు బయట ఆయన పార్టీ తరపు నుంచి ఎవరన్నా ఈ ప్రచారం చేశారా అంటే తీసి పక్కన పెట్టచ్చు. అలా వైసీపీ అకౌంట్లోనే అతనే చేసుకుంటున్నాడు. ఎవడో వేరేవాడు ఇప్పుడు కొడాలి నాని వచ్చి అన్న జగనన్న హిందూ టెంపుల్స్ని అన్నీ మొత్తం కట్టించిందంతా ఆయనే అన్నాడు అనుకో. కొడాలి నానికి తెలియదులే పాపం ఏదో మతి భ్రమించి ఉన్నాడని ఏదో అనుకోవచ్చు, సర్ది పెట్టుకోవచ్చు.
అతనే వచ్చి చెప్తున్నాడు అఫీషియల్గా, పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్తున్నాడు. నువ్వు పని చేయి, రేపు పొద్దున నువ్వు ఇడుపులపాయ వెళ్ళి ఇడుపులపాయలో నువ్వు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టి నువ్వు దండం పెట్టు. నీ తండ్రి సమాధి దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి దండం పెట్టు, అక్కడ దండై. చేస్తావా జగన్మోహన్ రెడ్డి? హిందూ ధర్మ పరిరక్షకుడివి కదా, నువ్వు చెయ్యి. ఇడుపులపాయ చేస్తాడు, ఓట్ల కోసం చేస్తాడు. సారీ నేను ఈ సవాల్ని నేను విత్డ్రా చేస్తున్నా, ఎందుకంటే నిజంగానే చేస్తాడు. ఏ మతం మీద నమ్మకం లేని వ్యక్తి కదా. కరెక్ట్, బాగా గుర్తు చేశారు టీవీఎస్ గారు. ఎందుకంటే చేస్తాడు ఖచ్చితంగా. వెళ్ళేసి ఆ ముఖ్యమంత్రి పోస్ట్ నీకు ఇస్తాము అన్నారు అనుకో, బైబుల్ గీబుల్ తీసి అవతల పడేస్తాడు, పడేసి మళ్ళీ వెంకటేశ్వరం ఫోటో పట్టుకొని తిరుగుతాడు. అటువంటి వాడే. అందుకని గంగలో మునిగిన వ్యక్తి. అందుకని నేను నా ఛాలెంజ్ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇట్లాగే మాట్లాడు, ఇట్లాగే ఉండు. నువ్వు మొత్తం అర్చకుల్ని, నాకు బాగా గుర్తమ్మా, అర్చకుల్ని కొట్టారు. అదే చెప్తున్నా. పంచారామ క్షేత్రాల్లో వెళ్ళి ఒక అర్చకుడు శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే వైసీపీ నాయకుడు వచ్చి అడ్డం నిలబడ్డాడు. అడ్డం నిలబడితే మీరు అయ్యా కొంచెం పక్కకి తప్పుకోండి, వెనక భక్తులు ఉన్నారు అంటే ఆ వైసీపీ లీడరు వచ్చి ఈ అర్చకుణ్ణి జుట్టు పట్టుకొని టెంపుల్ గర్భగుడిలో నుంచి బయటికి లాగి కొట్టి యజ్ఞోపవీతాన్ని తెంచాడు ఈ దుర్మార్గులు. అటువంటి దుర్మార్గులు వచ్చి హిందూ ధర్మాన్ని మేము రక్షిస్తాం, బాగా రక్షిస్తాడంటే ఏం చెప్తావు, ఎట్లా చెప్తావు? అసలు సిగ్గు, శరం, అభిమానం ఏమీ లేని వ్యక్తులు వీళ్ళు వచ్చి తడతడకి ఆ గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్ముకొని తప్పుడు ప్రచారం చేసే వీళ్ళని ఏమనాలో మాటలు రావట్లే. రైట్ సార్. ఇక్కడ దీంతో పాటు కొన్ని ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఏంటంటే అవి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పక్కనే గోశాలను నిర్మించాడు, దేశవాళీ ఆవుల కోసం చేశాడు, ఆవు పూజ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అండ్ మనం వింటూ ఉన్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మత మార్పులు జరిగాయి అని. ఆయన తిరుమలలో నేను ప్రతిష్టను పెంచాను అంటున్నారు. మరి మొన్న చంద్రబాబు గారు వచ్చాకనే ముంతాజ్ హోటల్కి అక్కడ పర్మిషన్ని రద్దు చేయడం జరిగింది. అప్పట్లోనే ఇది మత మార్పులకు పూనుకున్నారని చెప్పి బస్ టికెట్ల మీద కూడా బ్యాక్ సైడ్ ఆ మతానికి సంబంధించి ప్రచారాలు చేసుకున్నారని, అలాగే ఒంటరి బీసీ మహిళలను టార్గెట్ చేసుకుని వాళ్ళను కూడా మతం మార్చారని అప్పట్లో చాలా విన్నాం కదా. సో ఏది నిజమంటారు, మీరేం చెప్తారు? అంటే అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించేవాడు హిందూ ధర్మ పరిరక్షకుడా. ఇప్పుడు మీరు చెప్పారు ఏది తాడేపల్లి దగ్గర గోశాల ఏదో, తిరుపతిలో కూడా తిరుమలలో కూడా గోశాలలు పెంచారని. మరి గోశాలలు మీరు అభివృద్ధి చేస్తే కల్తీ నెయ్యి ఎందుకు? యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యి నువ్వు స్వామివారి ప్రసాదానికి పెడతావా? నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, ప్రసాదాల నాణ్యత ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల్లో ప్రసాదాల నాణ్యత ఎలా ఉంది? ఇది మనంగా చర్చించటం. భక్తులే చెప్తున్నారు కదా, అప్పుడు ప్రసాదాలు, ఇప్పుడు ప్రసాదాలు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే ఇక సైతాన్ వేదాలు వల్లించినట్ట. ఎలా మనం ఇతను ఇప్పుడు ఆమె ఉంది, మన మేనత్త గురించి చెప్పారు సత్యమూర్తి గారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఊరందరి దగ్గరనేమో నీకెంత నాకెంత అని క్విడ్ ప్రోకో అంటే, మేనత్తే మేనలుడి దగ్గర నీకెంత నాకెంత అన్నట్టుగా ఆ విశాఖపట్నంలో ఆమె భూములు తీసుకోవటం. తను విమలం ఏమంటోంది, క్రీస్తు రాజ్యం రావాలంటే జగన్మోహన్ రెడ్డి కోటేయమంది, దేవుడి బిడ్డ రాజ్యం కావాలంటే జగన్ కోటేయమంది. త్వరపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా అదే అన్నాడు. ఎవరు హిందూ ధర్మ పరిరక్షకులు? దేవుడి రాజ్యం, క్రీస్తు రాజ్యం నెలకొల్పేవాడు హిందూ ధర్మ పరిరక్షకుడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నానా పాటలు పడుతున్నాడు ఓట్ల కోసం. తను హిందువుల ఓట్లు కోల్పోయానని, గతంలో ఆలయాలు ధ్వంసం చేశాను, ఇట్లా మహాప్రసాదాన్ని కల్తీ చేశాను, ఈ పాపాలన్నీ అతను వెంటాడుతున్నాయి కాబట్టి ఈ విధంగా అన్న హిందువుల ఓట్లు వస్తాయన్న ఆరాటం. పాపం ఏంటి, ఇవాళ అతను అటు క్రిస్టియన్స్కి కొరకాకుండా పోయాడు. ఏది, అసలు ఏ క్రిస్టియన్ ఇతను నమ్మే పరిస్థితి లేదు. సత్యమూర్తి గారు చెప్పారు కదా,
తల్లి మీద కేసు వేయమని ఏ మతం అన్నా చెప్పుద్దా? అమ్మని కోర్టు బోన్లో ఎక్కించినాడు, ఇక అతను ఫలానా ధర్మ పరిరక్షకుడు అంటే నేనేం చెప్తాను? చెల్లి ఆస్తులు తినమని ఏ మతం చెప్పింది? షర్మిల అంటోంది మొత్తం నా ఆస్తి అంతా మింగాడని. తల్లికి చెల్లికి ఇచ్చిన ఆస్తులు గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటే వాడు ధర్మ పరిరక్షకుడా, అవినీతి పరిరక్షకుడా? డబ్బు కోసం అతను చెయ్యని నీచం లేదు, అధికారం కోసం అతను తినని గడ్డి లేదు. జగన్మోహన్ రెడ్డి నైజాన్ని ఇవాళ జనం బాగా అర్థం చేసుకున్నారు. అందుకే 151 నుంచి 11కి తెచ్చారు. ఇప్పుడు తల్లి మీద కేసు వేసిన వాడు ఇక ఏ తల్లి ఓటు వేస్తుంది అతనికి? చెల్లి ఆస్తులు తిన్నాడికి ఏ చెల్లి ఓట్లు వేస్తుంది? ఇక ఎవరు ఓట్లేరనే ఉద్దేశంతో ఇట్లా తిమ్మిని బిమ్మిని చేయాలని, ఇట్లా కులచిచ్చు రగిల్చాలని, లేకపోతే మత కలహాలు రెచ్చగొట్టాలని ఏడాదిలోనే ఇన్ని కుట్రలు పాల్పడ్డాడంటే ఇంకా రాబోయే 4 ఏళ్లలో ఇంకెన్ని కుట్రలు తెస్తాడో, ఇంకెంతమందిని రెచ్చగొడతాడో. మొన్నేదో ఏపీ పోలీస్ మేల్కొంది. వాళ్ళేంటి మొత్తం వందలాది సీసీ ఫుటేజీ అన్నీ బయటికి తీశారు, స్పష్టంగా చూపించారు. ఆ పాస్టర్ ప్రవీణ్ ఏంటి, అది రోడ్డు ప్రమాదం, అది హత్య కాదు అని ఆధారాలతో సహా బయట పెట్టడం వల్ల ఒక ఉపద్రవం తప్పింది. లేకపోతే ఆ రోజు రాజమహేంద్రవరం ఏమయ్యేది? ఈ పాటికి బూడిదైపోయింది. ఇది ప్రతి చోట ప్రతి సందర్భంలో ప్రభుత్వం చేయగలదా? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మినిస్టరు, లేకపోతే డీజీపీ సకాలంలో మేల్కొన్నారు, స్పష్టంగా ఆధారాలతో చూపించారు. రేపొద్దున రాయలసీమలో మరొక విధ్వంసానికి రచన చేస్తే అసలు ఈ హింస రచన ఏంటి? జగన్మోహన్ రెడ్డి కదలికలపై నిఘా పెట్టాలా? ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతన్ని ఇలా వదిలేస్తే గనక ఇక భస్మీ పటలమే అన్నమాట. దేశాన్ని, రాష్ట్రాన్ని అతను ఏం చేస్తాడనేది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలా? ఒక ఉన్నత స్థాయి నిఘా పెట్టాలి ఇతని కదలికలపైన. ఇప్పుడు యలహంక ఎందుకుంటున్నాడు అనుకున్నాం ఇన్నాళ్ళు. వారంలో 4 రోజులు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు, ఇక్కడ 2 రోజులు ఎందుకుంటున్నాడు అంటే ఈటికేనా? అక్కడ కుట్ర పనటం, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయటం స్పష్టంగా కనపడుతోంది. ఏది? జగన్మోహన్ రెడ్డి అక్కడుండి ఇక్కడ వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. వీళ్ళందరూ స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు. ఎవరు? ఈ జాన్ బెన్నీ లింగం ఊసకోత కోసేస్తా అన్నాడు. లేకపోతే అతను ఎవరు? అజయ్. ఆ అజయ్ అని అతను అరెస్ట్ చేసినట్టున్నారు. మేల్కోవాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి, హిందూ సమాజం మేల్కోవాలి, క్రైస్తవ సమాజం మేల్కోవాలి. ఇవాళ ముస్లిములు స్పష్టంగా చెప్పారు ఎవరు దోషి, ఎవరు వాళ్ళ బంధువు అనేది వాళ్ళు స్పష్టంగా వాళ్ళకి తెలిసిపోయిన పరిస్థితుల్లో ప్రజలే తెలుసుకోవాలి. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. సో అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ పనులు చేసినా కూడా అసలు ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు కదా సార్. వెంటనే జరుగుతున్నాయి, అన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. అంటే చీత్కరించుకునే పరిస్థితి రాదంటారా? వచ్చింది ఇప్పుడు వచ్చింది అదే. అందుకనే జగన్మోహన్ రెడ్డి పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి రెచ్చగొడదామని శత విధాల ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో 100 కోట్లు పంపు చేసి పోస్టులు పెట్టించినా కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. ఈ వక్ఫ్ సవరణ బిల్లుకి సంబంధించి ముస్లింలను రెచ్చగొడదామని హైదరాబాద్లో ఉన్న ఓవైసీ దగ్గర నుంచి అందరినీ వాడాడు. ముస్లిం సమాజం నుంచి ఎక్కడా రెస్పాన్స్ రావట్లేదు. ముస్లిం సమాజం అర్థమైంది. ముస్లిం సమాజానికి వక్ఫ్ సవరణ బిల్లులో చంద్రబాబు నాయుడు కీలకమైన మార్పులు చేయించాడు, మన పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి చంద్రబాబు అట్లా చేయించాడు అని ముస్లింలందరూ నమ్మారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం వలలో వాళ్ళు పడలేదు. అంటే అటు గుళ్ళని ఇబ్బంది పెట్టాలని చూశాడు, ఇటు చర్చిలను ఇబ్బంది పెట్టాలని చూశాడు, మసీదులను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇక ఇప్పుడు ఇవన్నీ పనిచేయాల, ఇక శవం కోసం వెళ్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ శవం కోసం వెళ్తూ ఉన్నాడు. అంటే ఇతనికి బతికున్న మనుషుల మధ్యేమో తగాదాలు పెడతాడు, శవాన్ని చూస్తే లవ్ చేస్తాడు. అది ప్రధానమైన క్యారెక్టర్. శవాన్ని లవ్ ఎవరు చేస్తారు? పిశాచాలు చేస్తాయి, అంతే కదా. మామూలుగా డెడ్ బాడీని ఎవరు మనుషులు మామూలుగా దండం పెడతారు, తగలబెడతారు. హిందువులు అయితే తగలబెడతారు, క్రైస్తవులు ముస్లింలు అయితే ఖననం చేస్తారు. అంతేగాని ఇతనిలాగా శవాల్ని ప్రేమించే టైపులో ఎవరు ఉండరు, అందరికి అర్థమవుతుంది. అందుకనే
సొసైటీలో మీరు ఎక్కడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్లకి రియాక్షన్ రావట్లేదు. అంటే పాజిటివ్ రియాక్షన్ ఎక్కడా కూడా రావట్లేదు. అందుకనే మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత విచ్చలవిడిగా చేయటానికి కారణం కూడా అదే. ఒకటి కాదు, అన్ని అబద్ధాలే. ఆంధ్రప్రదేశ్లో 98% పేదలు ఉన్నారు అని చెప్తున్నాడు. మొత్తం అసలు 98% మంది పేదలు ఉంటారా? ఏ రాష్ట్రం? మామూలుగా నమీబియా అటు సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఉండరు అంతమంది పేదలు. ఆంధ్రప్రదేశ్లో 98% మంది పేదలు ఉన్నారు. వాళ్ళందరినీ చంద్రబాబు ఎట్లా ఉద్ధరిస్తాడు అని చెబుతున్నాడు. పేదరికం ఎంత ఉందో తెలియదు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు. పేదరికం జగన్మోహన్ రెడ్డి టైంలో పెరిగింది, చంద్రబాబు నాయుడు టైంలో తగ్గింది, ఇప్పుడు తగ్గుతుంది. ఇంకా చూడు కావాలంటే మొత్తం ఇప్పుడు అబద్ధాలు చెప్పమని ఏ మతం చెప్పొద్దు. అబద్ధాలు మొత్తం అన్ని అబద్ధాలే. ఇప్పుడు అమ్మ మీద అబద్ధం, చెల్లెల మీద అబద్ధం, ప్రజల మీద అబద్ధం, దేవుడి మీద అబద్ధం, అన్ని అబద్ధాలే. ప్రభుత్వం మీద అబద్ధం. అంటే అబద్ధాన్ని కన్నది విజయమ్మ. విజయమ్మ కడుపున అబద్ధం పుట్టింది. ఎంత దురదృష్టం. ఇటువంటి ఈ తరహా క్యాంపెయిన్స్ చేయటం అనేది అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవట్లేదు. కానీ ప్రజలైతే మాత్రం అసహించుకుంటున్నారు. ఆ అబద్ధానికే ఇప్పుడు ఆ తల్లి బలవుతుంది. ఏది అబద్ధాన్ని కన్నది అబద్ధానికే బలవుతుంది అన్నమాట. అరే తల్లి క్యారెక్టర్ అసాసినేషన్, అమ్మ వ్యక్తిత్వ హననానికి పాల్పడేవాడు అతనేం బిడ్డమ్మ. చెల్లెళ్ళపైన వ్యక్తిత్వ హననం, చెల్లెళ్ళపైన అసభ్య భాష. అసలు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని ఒక నాయకుడు అంటే అతనికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. హిందూ ధర్మ పరిరక్షకుడు. అసలు నీ చెల్లి నీకు పుట్టలేదు అంటే అక్కడ ఎవరిని అవమానించినట్టు? నీ తల్లిని అవమానించినట్టు. నీ తల్లిని అవమానించిన వాడికి మళ్ళీ నువ్వు టికెట్ ఇచ్చావు, అతని దగ్గరికి వెళ్ళి ప్రచారం చేశావు, సౌమ్యుడు, మంచివాడు, చాలా అమాయకుడు అని చెప్పావు. అంటే నీ తల్లి శీలాన్ని బజార్న పెట్టిన వ్యక్తిని నువ్వు నెత్తిన పెట్టుకున్నావు. ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు. బొత్స సత్యనారాయణ ఏమన్నాడు? మీ అమ్మని ఏమన్నాడు? నిండు అసెంబ్లీలో తిట్టాడా? అటువంటి బొత్స సత్యనారాయణ మా తండ్రి లాంటి వాడు అంటాడు. మా తండ్రి లాంటి వాడు. అసలు ఏమైనా ఎవడన్నా తల్లిని తిట్టిన వాడిని పక్కన అసలు మనం వాడి ముఖమే చూడకూడదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఎన్నికల ప్రచారానికి వెళ్ళి నా తండ్రి లాంటి వాడు, బాగా తిట్టాడు, నా తల్లిని బాగా తిట్టాడు అని చెప్పుకున్న ఇతను అసలు తల్లినే గౌరవించని ఇతను మతాన్ని ఏం గౌరవిస్తాడు? ఏ మతాన్నైనా ఎట్లా గౌరవిస్తాడు? ఇతనికి ఏమి నైతిక హక్కు ఉన్నది? ఇతను చేసే పనులకి ఏం అర్థం ఉన్నది? తన కేసుల నుంచి బయటపడటం కోసం తండ్రి పేరు పెట్టించాడు సిబిఐ ఛార్జ్షీట్లో. చెల్లె చెప్తుంది ఆ మాట. వాడి కేసుల నుంచి బయటపడటం కోసం మా నాన్న పేరు పెట్టాడు సిబిఐ ఛార్జ్షీట్లో. ఏ మతం చెప్పుద్ది అది? అరే తల్లి పైన కేసేస్తావా? చెల్లెళ్ళ ఆస్తులు తింటావా? హిందూ ధర్మ పరిరక్షకుడా, అవినీతి ధర్మ పరిరక్షకుడా, ఫ్యాక్షన్ ధర్మ పరిరక్షకుడా?